స్టేట్మెంట్ ఇచ్చినా ఫస్ట్ పార్థసారథి స్పందిస్తాడు, సుభాష్ స్పందిస్తాడు, రామ్ ప్రసాద్ రెడ్డి స్పందిస్తాడు. వీళ్ళందరూ ఎవరు? జగన్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలే కదా అప్పుడు. అలాంటి అంటే వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన వాళ్ళు జగన్ మాట్లాడగానే ఫస్ట్ తిట్టిపోసేది వాళ్ళే. అదే టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వాళ్ళు ఒక్క వల్లభనేని వంశీ తప్ప ఎవరు మాట్లాడలేదు. అంతకుముందు 23 మంది జగన్నే తిట్టిపోసిన వాళ్ళు. ఇవన్నీ కాబట్టి వీటిట్లో ఎట్లా ఉంటాయంటే జగన్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి విశ్వాసం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు తెలుగుదేశంలో అదేదో కార్పొరేషన్ పదవులు చాలా ఇచ్చారు, చాలా మందికి ఇచ్చారు, చూస్తున్నాం కదా. వాళ్ళు ఎవరన్నా వాళ్ళకి జీతాలు రావట్లేదని, లేకపోతే వాళ్ళకి ఆ పదవులకు సంబంధించి ఆ స్థాయిలో మేము ఎంజాయ్ చేయట్లేదని ఫీల్ అయ్యి బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? అదే వైసీపీలో పదవులు తీసుకున్న రోజునే కొన్ని వందల మందికి ఇచ్చి కొన్ని వేల మందికి కదా బీసీ కార్పొరేషన్లు, కులాల వారీగా కార్పొరేషన్లు ఇవన్నీ ఇచ్చింది. కానీ అప్పుడే కామెంట్లు చేసిన వాళ్ళు ఉన్నారు కదా బేసిక్గా. కాబట్టి ఇతనికి ఆ క్రమశిక్షణ నేర్పలేం. ఈ తెలుగుదేశంలో ఏంటంటే నిరంతరం క్రమశిక్షణ నేర్పుతూనే ఉంటారు. అంటే మన ఇళ్లలో పిల్లలు మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు పాత రోజుల్లో దారి తప్పుతుంటే కొంచెం రెక్లెస్గా బిహేవ్ చేస్తున్నా, లేకపోతే తండ్రి పట్ల కొంత అసంతృప్తితో ఉన్నా, తల్లి పట్ల కొంచెం ఏదైనా దురుసుగా ప్రవర్తిస్తున్నా, ఇంట్లో పెద్దోళ్ళు ఏంటిరా అమ్మ